బాలయ్య బాబు గారి డాకు మహారాజ్ చూశాను పోయా. అబ్బా దబిడి దిబిడే దమ్మడక్కడ వేస్తున్నాడు. ముసలోడైనా ఈ అమ్మ ముసలోడా కుర్రోడా చంటి పిల్లోడా నాకైతే ఏం అర్థం కావట్లే. అసలు బాలకృష్ణ ఏ వయసు కూడా నాకు అర్థం కావట్లే. బాలకృష్ణ డైలాగులు చెప్పేటప్పుడు మాత్రం పెద్ద వీరుడిలాగా అంటే రాజులాగా చెప్తాడు, పెద్దోడులాగా. ఇంకా డాన్స్ చేసేటప్పుడు అయితే కాస్త పెద్దోడులాగా కాస్త చిన్నోడులాగా. ఫైట్ చేసేటప్పుడు అయితే కాస్త అంటే రకరకాలుగా బ్రూస్లీ లాగా జాకీ చాన్ లాగా వాళ్ళకంటే ఘోరంగా. ఇంకా అయ్యా బాబు ఇట్లా తన్నాడు అంటే రైలే ఎగిరి పడిపోతాయి. ఇంకా మించి ఇంకా 100 మంది బ్రూస్లీలు రావాలి, ఇంకా 1000 మంది రావాలా. ఇంకా ముఖ్యంగా రొమాన్స్ చేసేటప్పుడు అయితే అబ్బ కుర్రోడైనా చంటి పిల్లోడు అంతే. అంటే రొమాన్స్ చేసేటప్పుడు బాలకృష్ణ కరెక్ట్ గా అంటే 20 సంవత్సరాల పిల్లోడు అంటే ఎక్కడ దొరికితే అమ్మాయి అంటే నాలంటోడు నా వయసుడు ఈ వయసులో ఎవరు అమ్మాయి దొరికితే పట్టుకొని ఎలా రొమాన్స్ చేస్తాడో అలా చేస్తాడు అనమాట. ఇంకా బాలకృష్ణ యాక్టింగ్ చేసేటప్పుడు అయితే అయ్యా బాబు చెప్పలే. ఇంకా అన్ని పాత్రలు ఆ యాక్టింగ్ అయితే ఓకే బాలకృష్ణ మనం దానికి ఓకే అనాలి. ఇంకా మిగతా టైంలో ఏంటంటే బాలకృష్ణ ముసలోడైనా బాలకృష్ణకి వయసు అయిపోయినా కూడా ఈ వయసులో కూడా గట్టిగా నిలబెట్టి మరీ చేస్తున్నాడంటే ఇంకా అమ్మాయిని వాయిస్ రాడు పోయా డబ్బడక్కడ దెబ్బడి తబలా ఇస్తున్నాడు పిక్కలని. మహారాజ్ ట్రైలర్ ఎలా అనిపించింది? డాకు మహారాజ్ చూస్తుంటే ఇప్పుడు మార్కో రిలీజ్ అయింది కదా, మార్కోనే మనం బాలకృష్ణ గారిని కత్తి పెట్టుకుని ఊహించుకుంటే ఎలా ఉంటుందో అలా చూపించారు. ఎందుకంటే కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు, మొత్తం 8 days బ్లడ్ అని ఉంది. బాలకృష్ణ గారు గెటప్ లో కొండవీటి సింహం గెటప్ లో కనపడబోతున్నారు. ఆ గెటప్ లో బాగుంది. ఇంకా బాబీ గారు కూడా ప్రమోషన్స్ డోస్ పెంచినారని అనిపిస్తుంది. ఎందుకంటే డల్హాస్ లో ఈ మధ్య ఎందుకో ఈ సంధ్యా థియేటర్ సంఘటన జరిగినప్పటి నుంచి అందరు అమెరికా, కాకినాడ లేదంటే నిజామాబాద్ వెళ్ళిపోతున్నారు. హైదరాబాద్ కి రాను రాను ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఉంటాయా లేదని అంటే క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఇప్పుడు చూడండి గేమ్ చేంజర్ కూడా కాకినాడ రాజమండ్రిలో జరిగింది. మొన్న వెంకటేష్ గారు వెళ్ళి కాకినాడకి వెళ్ళారు, ఇప్పుడు నిజామాబాద్ వెళ్ళారు. బాలకృష్ణ గారు అయితే డల్హాస్ అది యూకేలో వెళ్ళారు. అసలు అక్కడ జై బాలయ్య అంటుంటే నిజంగా తెలుగు సినిమా లెవెల్ హద్దులు దాటిపోయింది అనిపిస్తుంది. నిజంగా డాకు మహారాజ్ సినిమా కంపల్సరీ బాలకృష్ణ గారిది ఎట్టుంటుంది అంటే హిట్ అయితే సూపర్ డూపర్. ఈ గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం నిద్రపోతాయి. హిట్ కాకపోతే దబిడే అంటే అట్టే ఉంటది. బాలకృష్ణ గారి యావరేజ్ హిట్ ఏముండదు. హిట్ అయితే సూపర్ డూపర్ హిట్, లేదంటే దబిడే అని అవుతుంది. కానీ సాంగ్ అది కొరియోగ్రాఫర్ తప్పని బాలకృష్ణ గారు చిన్నపిల్లల మనసత్వం. కొరియోగ్రాఫర్ ఏది చేసినా ఆయన చేస్తారు, ఆయన డాన్స్ మేనరిజం కాబట్టి. ఇప్పుడు జై బాలయ్యలో బాల్తో కొట్టమన్నా కొట్టాడు. ఆ స్టెప్ హిట్ అయింది కదా, ఎందుకు దీన్ని నెగిటివ్ గా చేస్తున్నారు? అది కొరియోగ్రాఫ్ చెప్పినట్టు ఆయన చేశారు, ఆయన కావాలని పెట్టించుకునే స్టెప్స్ కాదు. ఎందుకంటే బాలకృష్ణ గారు బయట ఎంత మంచి చేస్తున్నారు, అది స్ప్రెడ్ చేయండి. ఊరికే ఊరోసి గారిని అలా కొట్టారని చెప్పి దాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు. ఆయన అలా అనుకోని ఉంటే, నిజంగా అలా అనుకోని ఉంటే చిరంజీవి వెంకటేష్ గారిని పిలిచారు, ఆయన సినిమా పోటీలో ఉన్న రామ్ చరణ్ గారు మాట్లాడినారు. అంటే అంత ఫీజిబుల్ గా ఇప్పుడు అప్పట్లో ఉండేది కాదు కదా. ఒక బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు సినిమా వస్తుంటే ఫ్యాన్స్ కి పోటాపోటీ. ఇప్పుడు అందరు ఫ్యాన్స్ హ్యాపీగా ఉండంటారు బాబు అని వాళ్ళు మెసేజ్లు ఇస్తుంటే మనం ఇక్కడ ఫ్యాన్స్ వారని కొట్లాడుకుంటూ వినయ్ విజయరామ్ అలా ఉంటుంది, గేమ్ చేంజర్ అంటూ బాలకృష్ణ అది సినిమా అటర్ ఫ్లాప్ అయింది మొన్న. ఏది జై సినిమా సినిమా అలా డాకు మహారాజ్ ఉంటున్నారు. అలా నెగిటివ్ థింకింగ్ చేయడం అది ఎంతవరకు సమస్య కాదు. వాళ్ళందరూ కలిసిన నిన్న నిజామాబాద్ ఈవెంట్ లో కూడా వెంకటేష్ గారు డాకు మహారాజా అండ్ గేమ్ చేంజర్ తో పాటు నా సినిమా కూడా ఎక్కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. కాబట్టి నిజంగా డాకు మహారాజా టైలర్ లో అయితే ఒక డైలాగ్ ఉంది, నువ్వు ఎవరు అంటే మైకల్ జాక్సన్, దానికే క్లాప్స్ కొట్టింది. అంటే బాలకృష్ణ గారు ఏదన్నా బాగుంటది. డైలాగ్ డెలివరీ అనేది ఎవరికి రాదు అంత, అంటే ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క కాంబినేషన్ ఉంటది. ఇప్పుడు బాలకృష్ణ గారు సీరియస్ గా అది అన్నా మనకు కొంచెం అంటే ఒక కామెడీగా అనిపిస్తుంది. నువ్వు ఎవరు అంటే మైకల్ జాక్సన్, వేరే వాళ్ళు అన్నారు అనుకోండి కాదు. మైకల్ అది చాలా పండింది. ఇంకొకటి చిన్న పాప దగ్గర కూడా నానాజీ అని పేరు చెప్తున్నారు. జీ అంటే నేను గౌరవించాలా, నువ్వే పెట్టుకున్నావు అని. ఆ పాప క్యూట్ గా ఉంది. బాలకృష్ణ గారికి పాప సెంటిమెంట్ కూడా కలిసి వచ్చింది. కాబట్టి ఒక స్టోరీ నాకు నిజంగా నేను వెంకటేష్ గారి ఫ్యాన్ అయినా చెప్తున్నా, 3 టైలర్లు చూసినా కొంచెం స్టోరీ అనేది ఎక్కడో డాకు మహారాజ్ లోనే కనపడుతుంది టైలర్ లో. మిగతా అంతా ఏదో కామన్ గా ఉన్నాయి.
గేమ్ చేంజర్ అయితే ఆల్రెడీ స్టోరీ తెలిసిపోయింది, ఒక ఫ్లాష్ బ్యాక్, సన్ను కొడుకులు ఉన్నారు, తండ్రి కొడుకులు లెక్క. ఈ డాక్ మహారాజా ఒక పాప కోసం సెక్యూరిటీ కోసం ఇచ్చాడా, లేకుంటే అంటే 3 పేర్లు వినపడుతున్నాయి బాలకృష్ణ గారిది. ఒక చోట నానాజీ గారు, ఇంకో పేరు మైకేల్ జాక్సన్ అంటున్నారు. కొంచెం బాబీ గారు కూడా ఆయన స్వయంగా ఆయన కూడా రైటర్ కాబట్టి, రైటర్ కమ్ డైరెక్టర్ కాబట్టి కొంచెం స్టోరీ పరంగా ఇదే కనబడుతుంది. చూడాలి బాలకృష్ణ గారి సినిమాలు ఎట్టుంటే హిట్ అయితే సూపర్ డూపర్ హిట్ అయితే, లేదు అంటే దబిడి అయితే. కాబట్టి 3 సినిమాలు హిట్ కావాలని కోరుకుంటున్నాను. సో చాలా మంది అంటున్నారు బాలయ్య బాబు నోట్లోంచి డైలాగ్ లేవు సరిగ్గా, అంత యాక్షన్ సీక్వెన్స్ చూపించారని అంటున్నారు, మీరేమంటారు? బాబీ గారు చెప్పారు కొన్ని దాచి ఉంచామని, టైలర్ కట్ చేసే విధానం ఆయన కొన్ని అనుకున్నారు, ఎందుకంటే ఎక్కువ యాక్షన్ ఎపిసోడ్ చూపించాలని. ఎందుకంటే ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది కదా యాక్షన్ ఓరియంటెడ్ ఎక్కువ ఉంటే, యాక్షన్ ఓరియంటెడ్ చూపించారు. అది కాకుండా చిన్ని సాంగ్ లో ఫ్యామిలీ మొత్తం చూపించారు. మొత్తం కొంచెం ఇది కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ ప్లస్ యాక్షన్ ఉంటుందని నా అభిప్రాయం. చూడాలి ఈ సంక్రాంతికి. నా పర్సనల్ గా బడ్జెట్ ఏంటి అంటే 3 సినిమాలు పాజిటివ్ డౌన్ లోనే వెళ్తున్నాయి. అంటే 3 సినిమాలు కూడా హైప్ చాలా ఉంది, హైప్ నార్మల్ గానే ఉంది. హిట్ అయితే యాజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎప్పుడో అప్పుడు వర్షము, నువ్వు అంటే అట్లా 3 సినిమాలు ఏదో హిట్ అయినాయి. ఇలా ఈ సంక్రాంతి కూడా 3 సినిమాలు హిట్ కావాలని నేను కోరుకుంటున్నాను. మ్యూజిక్ ఎలా అనిపించింది? బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అయితే ఇప్పుడు చార్టర్ బాస్టర్ గా సంక్రాంతికి వస్తున్నాం సాంగ్స్ ఉన్నాయి. కొంచెం తమన్ గారి 2 సినిమాలు సంక్రాంతి బరిలో ఉన్నాయి కాబట్టి, కానీ ఆయన బాలకృష్ణ మీద ఆయన చూపించే అభిమానం అయితే ఒక వేరే లెవెల్. ఆయన ఎలా చూపించారు బాలకృష్ణ గారిని అంటే మొత్తం డాకు టైలర్ లో చాలా భూమ్ అది వస్తుంది కదా, డాకు మహారాజా అని చాలా బాగా ఇచ్చారు. ఇప్పుడు మన తెలుగు సినిమా పరిశ్రమలో పెద్ద హీరోలకి ఒక లెవెల్లో ఎలివేషన్ ఇస్తున్నారు. ఎలివేషన్ తగ్గట్టు తమన్ గారు ఏ హీరోకి ఆ హీరో కొడుతున్నారు కాబట్టి నిజంగా బ్యాక్గ్రౌండ్ స్పెషలిస్ట్ తమన్ అని చెప్పుకోవాలి. ఇక్కడ గేమ్ చేంజర్ కి ఒక వెరైటీగా కొట్టారు. ఇప్పుడు బాలకృష్ణ గారికి కూడా ఒక గూస్ బంప్స్ వచ్చాయి, ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మెయిన్ అంటున్నారు బాబీ గారు కాబట్టి. అది కాకుండా బాబీ డేల్ కూడా ఇప్పుడు అంటే హీరో అంత సమాన క్రేజ్ లో ఉన్నారు. సినిమాలో విలన్ అయినా కూడా ఇప్పుడు ఎక్కువ విలన్స్ కి క్రేజ్ ఎక్కువైంది కదా, అలా బాబీ గారు కూడా ఉన్నారు కాబట్టి బాబీ డేల్ అండ్ బాలకృష్ణ గారి మధ్య వచ్చే సన్నివేశాలు ఎలా ఉండబోతుందో అందరు చూస్తున్నారు. ఆయన బాబీ డేల్ గారు కూడా చెప్పడం జరిగింది, బాలకృష్ణ గారు లాంటి ఇంత సున్నితమైన ఆయనతో చేయడం నా అదృష్టం అని. బాబీ డేల్ గారికి లైఫ్ ఇచ్చింది కూడా మన తెలుగు డైరెక్టర్ కాబట్టి చూడాలి ఎలా ఉంటుందో డాకు మహారాజా. దసరాలో విలన్ కూడా ఉన్నాడు కదా, చాకో మలయాళం కూడా దేవరాజ్ చేశాడు, ఇది చేశాడు. థర్డ్ సినిమా ఇది. ఇప్పుడు ఎక్కువ మలయాళం అంటే పాన్ ఇండియాగా రిలీజ్ అవుతుంది కాబట్టి ఒక సంక్రాంతి వస్తున్నాం తప్ప 2 సినిమాలు పాన్ ఇండియాగా వస్తున్నాయి కాబట్టి కంపల్సరీ సేఫ్ జోన్ లోనే ఉంటది బాలకృష్ణ గారి మూవీ అని నా అభిప్రాయం అండి. థ్యాంక్స్ అన్న.